హే గాయ్స్, నేను మీ యశ్వంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఫర్ యూ. రీసెంట్గా ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ యొక్క టీవీ స్పాట్స్ చాలా రిలీజ్ అవుతున్నాయి. చాలా కొత్త సీన్స్ ఉన్నాయి. అవన్నీ చూసి హైప్ చాలా ఎక్కువైంది. సరే ఓకే, మనం ఏది బ్రేక్ డౌన్ చేయొద్దు, డైరెక్ట్గా మూవీని చూద్దాం. మనం ఏది స్పాయిలర్ చేయొద్దు అని అనుకున్నాను, బట్ వీళ్ళిచ్చే ఆ హైప్కి నేను కంట్రోల్ చేయలేకపోయా. అంతలా హైప్ని ఎక్కిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వీడియోలో నేను బ్రేక్ డౌన్ చేయట్లా. సో ఇప్పుడు రీసెంట్గా వార్నర్ బ్రోస్ మనకి ఒక ట్రైలర్ని రిలీజ్ చేశారు. చైనాలో కూడా రిలీజ్ చేశారు అనుకుంటా. సో వాటి గురించి ఫుల్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆ చైనీస్ ట్రైలర్ గురించి చూద్దాం. ఆ ట్రైలర్లో యాక్చువల్గా సిలా అనే ఒక టైటాన్ని రివీల్ చేశారు. అండ్ ఈ చోట్ల మీరు ఒక విషయాన్ని నోట్ చేశారా? గాడ్జిల్లా ఈ సిలాని యాక్చువల్గా ఒక షోల్డర్ స్ట్రైక్ చేస్తుంది. మీరు ఈ క్లిప్స్ని చూస్తే తెలుస్తుంది గాడ్జిల్లా ఏదో అప్పర్ కట్ చేసినట్లు తెలుస్తుంది. బట్ కొంచెం ఫ్రీజ్ చేసి జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది మన సిలాని గాడ్జిల్లా ఒక షోల్డర్ స్ట్రైక్ చేస్తుంది. షోల్డర్ స్ట్రైక్ కూడా పర్లేదండి, బట్ దాని తరువాత ఈ త్రోని చేస్తుంది చూడండి, సిలాని విసిరేస్తుంది. అది చూశాక లిటరలీ నా నవ్వు నేను ఆపుకోలేకపోయా. ఏదో ఒక హెవీ వెయిట్ టైటాన్ ఒక లైట్ వెయిట్ టైటాన్ని విసిరేసినట్లు అనిపించింది. అండ్ ఈ సీన్లో చూస్తే మన గాడ్జిల్లా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వనట్లే కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఈ మూవీలో ఫస్ట్ ఎర్త్లో ప్రాబ్లం క్రియేట్ చేసింది మన సిలానే అనుకుంటా. సిలానే ఫస్ట్ మన గాడ్జిల్లాని ట్రిగర్ చేసింది అనుకుంటా. అండ్ ఈ చోట్ల ఆ ఏప్స్ అంతా గుంపుగా నించొని ఉంటాయి. ఆ చోట్ల మన స్టార్కింగ్ వస్తాడు కదా, మన స్టార్కింగ్ని చూసి ఆ ఏప్స్ గుంపు అంతా భయపడుతుంది. ఆ గుంపులో మన కాంగ్ ఉన్నాడని నేను ఇప్పుడే నోట్ చేశాను. మీలో ఎవరైనా దీన్ని ముందే నోట్ చేశారా? మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ సీన్ని చూసారా? ఈ యొక్క సీన్ కోసమే నేను ఈ వీడియోని వేశాను. ఈ చోట్ల చూడండి, ఆ హ్యూజ్ మాన్స్టర్ పేరే షీమో. ఆ షీమో సైజు చూడండి. షీమో యొక్క సైజ్ మన కాంగ్ కన్నా చాలా పెద్దగా ఉంది. ఇది నేను గెస్ చేసింది. అండ్ ఈ చోట్ల మీరు బాగా నోట్ చేయండి, షీమోని కట్టేసినట్టు తెలుస్తుంది. అంటే మన స్టార్కింగ్ అతని వెపన్ లాంటి ఏదో ఒక వెపన్ని యూజ్ చేసి మన షీమోని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఈ విషయాన్ని కూడా నేను ఆల్రెడీ గెస్ చేశాను, షీమోని మన స్టార్కింగ్ కంట్రోల్ చేస్తాడని. అండ్ ఆల్సో ఆ చైనీస్ ట్రైలర్ని మీరు చూసారా? చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మర్చిపోకుండా వెళ్ళి చూడండి. ఆ చైనీస్ ట్రైలర్లో షీమో ఆ ఐస్ అటాక్ చేస్తుంది. అప్పుడు ఆ సౌండ్ మీరు విన్నారా? ఎంకమ్మ భయంకరంగా ఉంది. చాలా డిఫరెంట్గా ఒక హర్రర్ ఫీల్ ఇచ్చింది ఆ షీమో యొక్క సౌండ్. అండ్ ఈ ట్రైలర్లో ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మన కాంగ్ స్టార్కింగ్ని చూసి ఒక డ్రాప్ కిక్ చేస్తుంది. నిజంగా వేరే లెవెల్ అయిన ఫీల్. ఏంట్రా ఇక్కడ రెస్లింగ్ కూడా జరుగుతుందా అని అనిపించింది. డ్రాప్ కిక్ చేయడం, త్రో చేయడం, ఆపోజిట్లో మన గాడ్జిల్లా తోకతోనే కిక్ చేయడం, అలా మన స్టార్కింగ్ని చితక్కొట్టేశారు. నేనేమో స్టార్కింగే చాలా పవర్ఫుల్గా ఉంటాడు అని అనుకున్నాను, బట్ ఈ చోట్ల స్టార్కింగ్ని చితక్కొట్టారు ఇద్దరు. ఈ చోట్ల టఫ్ ఇచ్చింది మన షీమోనే అనుకుంటా. ఒకటి మాత్రం అర్థమైంది, ఈ సీన్స్ అంతా చూస్తే గాడ్జిల్లానే చాలా అగ్రెసివ్గా ఉండేలాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సీన్ చూడండి, వాటర్ నుండి గాడ్జిల్లా బయటకు వస్తుంది. ఈ సీన్లో గాడ్జిల్లా ఎంత అగ్రెసివ్గా ఉందని అర్థమైందా? నాకు తెలిసి షీమోని డిస్ట్రాయ్ చేసేది గాడ్జిల్లాగానే ఉంటుంది అనుకుంటా. ప్రీవియస్ మూవీస్లో గాడ్జిల్లా ఇంతలా కోపడి నేను చూడలేదు. ఈ మూవీలో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ క్లిప్స్ని బట్టే చెప్తున్నాను, గాడ్జిల్లా చాలా అగ్రెసివ్గా ఉంది. ఈ ట్రైలర్లో ఒక ముఖ్యమైన హైలైటే ఆ గాడ్జిల్లా వీపీ పైన మన కాంగ్ ట్రావెల్ చేసేది. గాడ్జిల్లాతో పాటు మన కాంగ్ ట్రావెల్ చేసేది చూస్తే చాలా ఫన్గా ఉంది. ఏది ఏమైనా 10 ఇయర్స్ ఈ మాన్స్టర్ వర్స్లో సూపర్గా మనల్ని ఎంటర్టైన్ చేశారు మన వార్నర్ బ్రోస్. ఇంకా ఒక 10 ఇయర్స్ ఇలాగ మనల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు, ఖచ్చితంగా ఈ మాన్స్టర్ వర్స్ వేరే లెవెల్గా ఉంటుంది. అండ్ 2024 యొక్క మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏంటని నన్ను అడిగితే ఖచ్చితంగా నేను ఈ గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అని చెప్తా. అంతలా వీళ్ళు మనకి హైప్ ఎక్కిస్తున్నారు. అండ్ ఈ ట్రైలర్ని మీరు చూసుంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. సో ఇదే గైస్ ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.